What happens inside the cath lab? క్యాత్ ల్యాబ్లో మనకి యాంజియోగ్రామ్ చేయాలి అన్నా, యాంజియోప్లాస్టీ చేయాలి అన్నా, లేదంటే ఈపీ స్టడీ అంటాము, ఈ ప్రొసీజర్స్ అన్ని క్యాత్ ల్యాబ్లోనే చేస్తాం. సో క్యాత్ ల్యాబ్లో మనకి క్యాత్ ల్యాబ్ మెషిన్ ఉంటుంది. పేషెంట్ని మనము ఆ మెషిన్ మీద పట్టుకోబెడతాము. ఆ ఎక్స్రేస్ని మనము ఫోకస్ చేస్తాం అనమాట. ఫోకస్ చేసి యాంజియోగ్రామ్ ఎట్లా చేస్తామంటే ఏదర్ హ్యాండ్ ఆర్ లెగ్, బ్లడ్ వెజల్ నుంచి ఒక చిన్న ట్యూబ్ లాంటిది పంపిస్తాం అనమాట. ట్యూబ్ లాంటిది ఇట్లా పంపించి హార్ట్ వరకు పంపిస్తాము. సో హార్ట్కి పంప్ చేసే బ్లడ్ వెజల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, ఇట్లా రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. వాటిని ఆ ట్యూబ్ తోటి క్యాన్యులేట్ చేసి దానిలో నుంచి మనము కాంట్రాస్ట్ ఇస్తాం అనమాట. కాంట్రాస్ట్ ఇచ్చినప్పుడు మనము ఈ ఎక్స్రేస్ ఇవన్నీ, ఎక్స్రే ట్యూబ్ ఇవన్నీ ఉంటాయి అనమాట క్యాత్ ల్యాబ్ లో. ఆ ప్రొజెక్షన్స్ ని క్యాప్చర్ చేస్తాం అనమాట. అది మనకి స్క్రీన్ మీద కనపడుతుంది. సో మనం ఇచ్చే కాంట్రాస్ట్ హార్ట్ లో ఎట్లా వెళ్తుంది, హార్ట్ బ్లడ్ వెసల్ లో, అదంతా క్యాప్చర్ అవుతుంది అనమాట. ఈవెన్ యాంజియోప్లాస్టీ అప్పుడు కూడా అంతే. క్యాత్ ల్యాబ్ లో మనము ఈ మెషిన్ యూజ్ చేసి ఎక్స్రేస్ యూజ్ చేయడం వల్ల మనము స్టెంట్ ప్లేస్మెంట్, వైర్ ఎట్లా వెళ్తుంది హార్ట్ బ్లడ్ వెసల్ లో, కాంట్రాస్ట్ ఇచ్చి చెక్ చేస్తూ ఉంటాం అనమాట.